ఒప్పుకోవచ్చు కదా. ఏం ఒప్పుకోవాలి? చెప్పానని. ఏం చెప్పానని? I used to play when I was a kid. నాకు ఆడుకోవాలనుంది. ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఎప్పుడూ మా నాన్న దగ్గర అరవింద్ దగ్గర ఏది దాచను. హేమ లైఫ్లోకి వచ్చిన దగ్గర నుంచి అరవింద్ ఏదో లేనట్టే ఉంది కదా. వాడిని చూసో 1 year అయినట్లేదు. వాడు ఎందుకో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. వాడికి ఏదో అర్థమైనట్టుంది వాడిని వదిలేసి మనం ఏదో చేస్తున్నామని. బట్ ఒకటి మామ, ఊరికి వెళ్ళగానే అరవింద్కి నాన్నకి అన్నీ చెప్పేసి హేమను ముందు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను మామ. 1 year లోకి ఒక మంచి జాబ్ వెతుక్కొని హేమను పెళ్లి చేసుకోబోతున్నాను మామ. ఆ తర్వాత మా అమ్మ నాన్న, హేమ, నువ్వు, అరవింద్, మా అత్తయ్య. కరెక్ట్గా ఉంటది కదా? ఏంటి బావా, ఇక్కడ నన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? నువ్వు కాలేజ్ ఎక్స్కర్షన్కి వచ్చినప్పుడు అదే కాలేజ్లో చదువుతున్న నేను అదే ఎక్స్కర్షన్కి రాకూడదా బావా? బావా నిజంగా నీకు అన్ని అక్కడి నుంచినే చెప్పు, పర్లేదు. ఏయ్, ఏంట్రా పెద్ద పుడిగిలా వాగుతున్నావు? మావా, నీ మీద నాకెందుకు కోపం రావట్లేదు చెప్పనా? నీ రేంజ్ అది. రే, ఓవర్గా మాట్లాడుకో. కావాలనే వాడిని హర్ట్ చేయాలని చూడకు. నేను సీరియస్గానే మాట్లాడుతున్నారా? బావా నేను చెప్పేది విను, నేను ఒక అమ్మాయిని. రే, అక్కర్లేదు. ఏ బొంగు నువ్వు చెప్పక్కర్లేదు. నీకు నాకన్నా ఈడే బావా ముఖ్యం. లేకపోతే అన్ని విషయాలు నాతో కూడా చెప్పుండేవాడు కదరా. నేను కూడా ఇదే టైప్లో ఈడితో తిరుగుతూ నిన్ను కట్ చేస్తుంటే నీకు మండేది కదూ. మీరిద్దరే నా ప్రపంచం అనుకున్నా కదా, అదే బావ నా తప్పు. ఇంకా నా లైఫ్ నేను చూసుకుంటారా? నీ అబ్బా కొంచెం కూడా గిల్టీగా లేదురా నీకు? ఏం మాట్లాడకరా, ఏం మాట్లాడుకో. నీ మొహం చూడు, ఇది చూడ్డానికి ఎంత దూరం వచ్చానరా. ఇలాగే తలుంచుకో. ఊరికి రాగానే ఇంటి దగ్గరకు వచ్చేకరా బాబు. నీ అయ్యి నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. రా. ఏంట్రా దిక్కులు కథ చూస్తున్నావ్? కేక్. బాగా అప్సెట్ ఉన్నాడు. వాళ్ళని ఒంటరిగా వదిలేద్దాం. Okay, come. I've got something for you. ఎందుకు అదోలా ఉన్నావు? ఏం లేదు. Okay, open my gift. ఏంటిది? ఇదే మనం కలిసి ఉండబోయే ఇల్లు. ఇది హాల్ where we'll hang out with all our friends. ఇది కిచెన్ where you'll come and hold me from behind. And this is our master bedroom where, you know or తెలుసు, చెప్పు. ఇది balcony. ఇది garden. Do you like it? ఇందులో మా అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? మీ అమ్మ నాన్న ఇప్పుడున్న ఇంట్లోనే ఉంటారు. ఆటలాడుకు. మా అమ్మ నాన్న ఇక్కడ లేకపోతే ఇది మన ఇల్లు ఎలా అవుతుంది చెప్పు. మా అమ్మ నాన్న రూమ్ ఎక్కడ? భరత్, ఈ ప్లాన్ నేను చిన్నప్పటి నుంచి ఊహించుకున్నాను. నా హస్బెండ్తో నాకు ఇష్టమైన లైఫ్ ఇలాగే ఉండాలని నా కల. సరే, నీ కలగానే ఉండ నువ్వు. నీ కలలో నేను ఒకే ఒక చిన్న గీత గీసుకుంటాను. ఇది మా పేరెంట్స్ రూమ్, సరిపోయింది. భరత్, మనం ఈ ఇంట్లో ఉంటాం. మీ అమ్మ నాన్న వాళ్ళు ఇప్పుడు ఉంటున్న ఇంట్లో ఉంటారు. మనం ఎవ్రీ వీకెండ్ వెళ్ళి వాళ్ళతో ఉందాం. ఏ వీకెండ్ వెళ్ళి చూసి రావడానికి మా అమ్మ నాన్న ఏమైనా సినిమా థియేటర్? ఇప్పుడు ఎందుకు నాతో గొడవ పడుతున్నావు? మరేంటి, మా నాన్నకి 56 ఏళ్ళు అవుతుంది, మా అమ్మకి 52 ఏళ్ళు అవుతుంది. నేను చిన్నప్పటిగా ఉన్నప్పుడు వాళ్ళని అనాథగా వదిలేశారా? ఇప్పుడు నేను మాత్రం వాళ్ళని అనాథలుగా ఎలా వదిలేయగలను చెప్పు? నేను వాళ్ళని అనాథల్లా వదిలేమనట్లా. నేను వాళ్ళిద్దరినీ బాగా చూసుకుంటాను. వాళ్ళకి నచ్చినట్టు ఉంటాను, మాట వింటాను. బట్
నా హస్బెండ్తో నేను ఇష్టపడినట్టు ఉండాలనేదే నా డ్రీమ్. నేను మా అమ్మా నాన్నలు వదిలేసి ఎలా వస్తాననుకున్నావు? నేను వస్తున్నాను కదా, నువ్వురా. వద్దు, నువ్వు మీ అమ్మా నాన్నలు తీసుకురా, అందరం ఒకే ఇంట్లో ఉందాం. ఏంటి ఆటలుగా ఉందా? ట్రైన్ బీ స్మార్ట్ ఇస్ ఇట్? ఇట్ జస్ట్ వోంట్ వర్క్. సేమ్, ఇట్ జస్ట్ వోంట్ వర్క్. అయినా నీకు మరి ఇంత స్వార్థం పనికిరాదు. స్వార్థం? స్వార్థమా? ఇప్పుడు ఎందుకు నన్ను చెడ్డదానిలా ఫ్రేమ్ చేస్తున్నావు? ఐ జస్ట్ టోల్డ్ యూ హౌ ఐ వాంట్ టు లివ్, బట్ ఫర్ యూ ఇట్స్ ఆల్ అబౌట్ యూ. వాట్ అబౌట్ మీ? వాట్ అబౌట్ మై డ్రీమ్స్? ఏ ఏంటే లైఫ్ డ్రీమ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకెందుకు ఇది సెట్ అవుతుంది అనిపించట్లా. నువ్వు చిన్న మ్యాటర్ని పెద్ద చేస్తున్నావు. నువ్వు మా అమ్మా నాన్నలు వదిలేసి రమ్మంటావు, అది నీకు మామూలు మ్యాటరా? నేను ఆ మాట లేదు. స్టాప్ మేకింగ్ మీ లుక్ లైక్ విలన్. ఇప్పుడు ఏమంటావు నువ్వు? నాకిది ముఖ్యం. మనసుకు నచ్చినట్టు ఉండాలి, అది కూడా ముఖ్యం. నువ్వు కొంచెం కూడా అది కన్సిడర్ చేయకుండా తీసి పారేశావు. ఇలా అన్ని విషయాల్లో రేపు నన్ను కంట్రోల్ చేస్తే నేనేం చేయాలి? మా అమ్మా నాన్నల్ని వదిలేసి రమ్మనేది ఏది నాకు అక్కర్లేదు. నేను వద్దా నీకు? చెప్పు, చెప్పరా. నేనొద్దా? వద్దు. హ్యాపీయా? నేను వెళ్ళి చస్తాను. ఆ తర్వాత ఎంత ట్రై చేసినా మేమిద్దరం ఒకటి కాలేకపోయాం. అరవింద్ కూడా ఇంతకు ముందులా మాతో క్లోజ్గా ఉండడం మానేశాడు. అలా 1 సంవత్సరం గడిచిపోయింది. బాగుందా వదినా? చక్కగా ఉంది. బాగుందమ్మా. బాగున్నారా అత్తయ్య? రేయ్, మన అరవింద్కి మంచి సంబంధం ఒకటి కుదిరిందిరా. మీలో ఒకరికి అప్పుడే పెళ్ళంటే నేను నమ్మలేకపోతున్నానురా. కదా, మంచి సంబంధం. అరవింద్ కూడా బిజినెస్ లో బాగా సంపాదిస్తున్నాడు. పిల్లవాడికి బాగా నచ్చింది. ఎన్నాళ్ళని ఇద్దరం ఒకరి ముఖాలు హొరు చూసుకుంటూ ఉండగలం? భరత్, ఇద్దరూ మాట్లాడుకోవడం లేదా? గొడవ ఇంకా తీరలేదా? లేదత్తయ్య, అలాంటిదే లేదు. నేను వాడితో మాట్లాడతాను. సరేరా. మా నేను కింద ఉంటాను. వాడు బాగా ఓవర్గా చేస్తున్నాడు రా. మనం ఎన్నిసార్లు మాట్లాడడానికి ట్రై చేశాం. అంత పెద్ద తప్పు నువ్వేం చేసావురా? వాడికి తెలియకుండా ఒక అమ్మాయిని లవ్ చేసావు. దానికి అంతలా చేయాలా? అరవింద్ బిజినెస్ చేస్తున్నాడు, ఇప్పుడు పెళ్లి చేసుకుని సెటిల్ కాబోతున్నాడు. నువ్వు ఇంకా ఈ బండవదవతో బలాదూరు తిరుగుతున్నావు. మీ నాన్న ఆఫీసులో ఉద్యోగం ఇప్పిస్తానంటున్నారుగా, చేస్తే తప్పే ఉంది. నీకు పెళ్లి చేయాలని నాకు కోరిక ఉండదా ఏంటి? అవును, ఇప్పుడు నాకు పెళ్ళి ఒకటే తక్కువ. సరే, నేను ఉద్యోగానికి వెళ్తాను. నాన్నకు చెప్పు. నువ్వు చెప్పేది నిజమేనా? వెళ్తాను, చెప్పు. ఇప్పుడే చెప్పేస్తాను. మా నన్ను తీసుకెళ్ళరా. రే, నేనేమైనా పార్క్కి వెళ్తున్నాను నాతో తీసుకెళ్ళడానికి. వాడి ఇన్విటేషన్ చూద్దాం. అదో పెద్ద అమరావతి ఇన్విటేషన్ చూడు. హాయ్. హాయ్. ఇప్పుడు చూడ్డానికి చాలా డిఫరెంట్గా ఉన్నావు. నిజంగా నాకు అరవింద్ నీ కజిన్ అని తెలియదు. మన బ్రేకప్ అయ్యాక లవ్ మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇంట్లో చేసుకోమని అడిగారు, ఓకే అన్నాను. ఇప్పుడే అరవింద్ నీ కజిన్ అని తెలిసింది నాకు. ఓ, ఐ హ్యాడ్ టు టాక్ టు యూ ఆఫ్టర్ దాట్. ఎందుకంటే మనం అందరూ ఇక ఒకే ఫ్యామిలీ అవ్వబోతున్నాం కదా. మన మధ్య ఇది ఆక్వర్డ్గా ఉండకూడదు కదా. లేదు, అదేం ఎలాగో మన మధ్య ఓవర్. వీ హ్యావ్ టు మూవ్ ఆన్. అట్లీస్ట్ నా కజిన్ మంచోడు, నువ్వు బాగా హ్యాపీగా ఉంటావు. థ్యాంక్స్. అయితే నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం. అరవింద్ వాళ్ళ అమ్మను వదిలేసి రావడానికి ఒప్పుకున్నాడా ఒంటరిగా?
లేదు మనం దానికోసమేగా విడిపోయాం, అందుకే. దానికోసం మనం విడిపోలేదు భరత్. ఎందుకు విడిపోయాం కూడా నీకు తెలియట్లేదు. ఇట్స్ అ షేమ్. ఇట్స్ ద వే యూ ట్రీటెడ్ మీ. నేను వెళ్తాను. బాయ్. నాకే బాధగా ఉంది మావా. నా మాటిని మనం బయలుదేరిపోదాంరా. వెళ్ళిపోదాంరా. తనకి మెదటి నా లవ్వర్ కాదు, అరవింద్ వైఫ్ అన్న ఫీలింగ్ మెల్లమెల్లగా నాలో మొదలైంది. మా అమ్మ మాట విని మా నాన్నతో పాటు ఆయన ఆఫీస్లోనే ఉద్యోగంలో చేరాను. ఆ తర్వాత ఏవేవో చెప్పి మా అమ్మ నన్ను పెళ్లి కొప్పించింది. జీవితంలో మనకేం కావాలో దేవుడికి మాత్రమే తెలుసంటారు. అలాగే నా యమున నాకు దేవుడిచ్చిన వరం. ఇవ్వు. చిచి కాళ్ళ మీద కూర్చో కూర్చో. ఏదో తెలియని ప్రశాంతంగా ఉంది కదా. మనం ఏదైనా మాట్లాడుకోవాలి. లేదు, ఎందుకు మాట్లాడుకోవాలంటే అది అరేంజ్డ్ మ్యారేజ్ కదా, మనం ఒకరినొకరు తెలుసుకోవాలి. నేను పెళ్లి చూపులకు